హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దెయ్యాల స్టోరీకి వెళ్ళిపోదాం. పొలములో గోస్ట్. ఓకే ఫ్రెండ్స్, పొలంలో గోస్ట్ ఏమిటి అనుకుంటున్నారా? కొంతమంది పొలంలోని సూసైడ్ చేసుకొని చనిపోతారు. అలాగా ఒకరు దెయ్యముగా తయారయ్యి అక్కడ ఇటు అటు అలాగా తన పొలాల్ని కాపాడుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఇలాగా పొలంలో చేతికి రావాల్సిన టైంలోని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని కొంతమంది అక్కడ కాపలా కోసమని నైట్ అయితే వస్తారు. పగలైతే పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉండేవారు. అక్కడ గోస్ట్ అయితే అలా చూస్తూ ఉంటుంది, ఏమనేది కాదు. అలాగే నైట్ కూడా చాలామంది అక్కడ ఒక దెయ్యము తిరుగుతుందిరా అనేసి అంటారు. అదేమీ లేదురా, ఇవాళ నైట్ అయితే వెళ్తాము అని అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండేసరికి సౌండ్స్ అని ఏవో కరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇంక వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండేసరికి గుండె టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. ఒరేయ్, మనము అనవసరంగా వచ్చామురా, ఇక్కడ ఏదో ఉంది, నాకైతే భయం వేస్తుందిరా అని ఒకరు అంటారు. మరొకరు, అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మనము వెళ్ళిపోదాము వెనక్కి అనేసి వెనక్కి తురుక్కుని వెళ్తూ ఉంటే పట్టీల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరో ఒకరు నడుస్తూ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి గుండె ఇంకా స్పీడ్ కొట్టుకుంటుంది. దెబ్బకక్కడి నుంచి పరుగులు తీస్తూ పారిపోతారు. ఇంకా అంతే, తెల్లాడేసరికి ఇంకా పడుకోలేక జ్వరం 108 జ్వరం వచ్చేస్తుంది. అక్కడ ఉన్నోళ్ళు, రెగ్గాడిద పొలం కలకుండా ఏం చేస్తారు ఇక్కడ, ఇదేంటిరా ఒళ్ళు వేడిగా ఉంది, ఇంత వేడిగా ఉంది, ఏమైందిరా అంటారు. పొలములో దెయ్యము ఉంది, మేమైతే దెయ్యాన్ని చూడలేదు, కానీ అది సౌండ్ చేసింది. నిజంగానా? అవును, ఉత్తనే అయింటదిరా, అయితే ఇవాళ నువ్వు వెళ్ళు, పరిగెట్టుకుంటూ రా, అక్కడే ఉండు అనేసి అంటే, సరే సరే, మీరు చెప్పింది నిజమే అయి ఉంటుంది, అబద్ధం ఎందుకు అవుతుంది అనేసి అనుకుంటారు. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అసలు ఈ దెయ్యము ఈ పొలంలోని ఎప్పటి నుంచి వస్తుంది ఏమిటి, కానీ అది ఎవరికి ఏమీ చేయలేదు. అది తిరుగుతున్న సౌండ్కి మనం భయపడి వచ్చామేమో. ఇవాళ అయితే ఒక 10 మంది 20 మంది కలిపి వెళ్ళి చూద్దాము అని అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉంటారు. అక్కడ ఒక తెల్లని ఆకారం అలా పట్టీల సౌండ్తో నడుచుకుంటూ పొలములు చుట్టూ తిరుగుతుంది. ఇంకా వీళ్ళందరూ చూసి వణుకుపోతారు, వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయి తెల్లాడేసరికి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఎవరు కనిపించరు. ఇదేమిటి, పగలు కనిపించలేదే, నైట్ అయితే ఆకారం తిరుగుతుందా ఏమిటి అని వీళ్ళందరూ అనుకొని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అంటారు, ఆ పొలంలోని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి మీ పొలాలను కాపాడుతుంది, పొలము మీద ఇంట్రెస్ట్ ఆమెకి ఎక్కువ, అందుకే పొలాల్ని కాపాడుతూ ఉంటుంది. పగలు అందరూ ఉంటాడు, నైటు ఎవరు రాడని తను తిరుగుతూ ఉంది. మీకైతే ఎవ్వరికి ఏమీ చేయదు, అలా కాపలాగా ఉండని, మీకు మంచిదే కదా అనేసి అంటారు. అవును, కాకపోతే పొలాలు మా చేతికి వచ్చేసరికి అది తంపనిస్తుందో లేదో భయముగా ఉంది అని అంటే, మీ చేతికి వచ్చాక చెయ్యేసి చూడండిరా, అది ఏమీ అనకపోతే తెంపుకోండి, లేకపోతే మర్చిపోండి అనేసి మంత్రగత్తె అలాగంటారు. వీళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు.
పొలం చేతికి వచ్చాక తెల్లవారి తెంపడం ప్రారంభిస్తారు. ఎవ్వరికి ఏమీ అవ్వదు. అందరూ హ్యాపీగా పొలముని తెంపుకుంటారు. ఈ పొలంలో గోష్టు చాలా మంచిది అని సంతోషంగా అందరూ పండగ చేసుకుంటారు. ఆ గోష్ఠికి దండం తల్లి, నువ్వు ఇలాగే తిరుగుతూ ఉండు అని తనని మెచ్చుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ పొలంలో గోష్టు స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మన స్టోరీతో మళ్ళీ వద్దాం. బాయ్.